హైదరాబాద్లో హౌసింగ్ ఇన్వెంటరీ భారీగా పెరుగుతుంది. ఇప్పటికే దాదాపు 1,00,000 అమ్ముడుపోని ఇల్లు ఉన్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఇంకా ఎడాపెడా కొత్త ప్రాజెక్టులు వస్తుండటంతో ఏడాది చివరికల్లా హౌసింగ్ ఇన్వెంటరీ 1,50,000కి చేరే అవకాశం ఉందంటున్నారు రియాల్టర్లు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం స్తబ్దుగా ఉంది. ఒకవైపు భారీగా నిర్మాణాలు జరుగుతుండగా మరోవైపు అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య పెరుగుతోంది. సిటీలో పేరున్న రియల్ ఎస్టేట్ సంస్థలు ఇప్పటికే కట్టిన ఇళ్లను అమ్ముకోవడంలో ఇబ్బందులు పడుతున్నాయి. మార్కెట్లో డిమాండ్ తగ్గినా సరఫరా మాత్రం విపరీతంగా పెరిగింది. దీంతో బిల్డర్లపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. బ్యాంకు లోన్లు, వడ్డీ భారం, నిర్మాణ వ్యయాలు అన్నీ కలిసి పెద్ద కంపెనీలను కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చే దాంట్లో మటుకు డెఫినెట్ గా మనకు బ్యాంక్ లోన్స్ మీద కూడా కొంత ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఉండి తీరుతుంది అక్కడ కూడా. సో వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు డెసిషన్ ఇప్పుడు తీసుకోకుండా, అంటే ఈ స్లంప్ కారణం ఏంటి, నిజంగా తీసుకోవాల్సింది దీంట్లో దాదాపు 30-40 రియల్ కన్జంప్షన్ తీసుకొని ఇమీడియట్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. వెయిట్ అండ్ సీ అంటే మీరు కొంచెం వెయిట్ చేయడం వల్ల మీకు దాని ఇంపాక్ట్ అనేది మీకు డెఫినెట్గా మీ మీద పడుతుంది. అంటే ఎవరు తగ్గించుకొని అమ్మలేరు. హైదరాబాద్ విస్తరణ, భవిష్యత్తు డిమాండ్పై నమ్మకం, పోటీ కారణంగా బిల్డర్లు వరుసగా కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారు. కొంతమంది డెవలపర్లు ఇప్పటికే పెట్టుబడి పెడితే భవిష్యత్తులో లాభమనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అయితే మార్కెట్ పరిస్థితులు పూర్తిగా స్థిరంగా లేవని, డిమాండ్ సప్లై మధ్య గ్యాప్ పెరిగిందని చెబుతున్నారు బిల్డర్స్, ఎక్స్పర్ట్స్. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ముందు డెవలపర్స్ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉన్నా ధరలు మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు. నిర్మాణ ఖర్చులు పెరగడం, సిమెంట్, స్టీల్ వంటి ముడి సరుకుల ధరలు ఎక్కువ అవుతుండటంతో ధరలు స్థిరంగా లేదా పెరుగుతూ ఉన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధంతో ఇప్పటికే సిమెంట్, స్టీల్, పెయింట్స్ తో పాటు వివిధ వస్తువుల ధరలు 10 నుంచి 30% వరకు పెరిగాయంటున్నారు బిల్డర్స్. ఇంకా ఖర్చులు 30 నుంచి 40% వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆల్మోస్ట్ 30-40% అన్న మీరు అమ్మలేకపోతే మీరు ముందుకెళ్ళలేరు. కాబట్టి అది జాగ్రత్త చూసుకున్న తర్వాతనే మీరు ముందుకెళ్ళాలి. ఇవాళ రేట్స్ హైదరాబాద్లో స్టిల్ బాగున్నాయి. ఇది నిజంగా చెప్పాలంటే ఎవరైతే బయర్స్ మార్కెట్ అంటారు కదా, వాళ్ళు కొనుక్కోవడానికి ఇప్పుడున్న రేట్స్ తోటి కనుక తీసుకుంటే ఇట్స్ అ వెరీ గుడ్ రేట్. ఇది రైట్ టైం కూడా. ఓకే, బట్ ఈ టైంలో మీరు కరెక్ట్గా ఓవర్లోడ్ అయిపోయి మీరు లాంచ్ చేయడం అనేది మట్టుకు కరెక్ట్ కాదు. ఇల్లు కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అంటున్నారు బిల్డర్లు. ప్రస్తుతం ఉన్న ధరలతో కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశంతో పెట్టుబడిపై లాభం పొందవచ్చని చెబుతున్నారు. అయితే కొనుగోలు చేసే ముందు ప్రాజెక్టు నాణ్యత, లొకేషన్, డెవలపర్ విశ్వసనీయత వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలంటున్నారు.